వరుస విజయాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్స్. అందుకే అనిల్ రావిపూడి కొత్త చిత్రం అంత క్యూరియాసిటీ. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత అనిల్ ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. నిన్నటి వరకు వెంకీ లైన్లో ఉన్నాడు కదా అనుకున్నారు. కానీ అనిల్ రావిపూడి కొత్త సినిమా హీరో విక్టరీ కాదని సమాచారం. మన శంకర వరప్రసాద్ గారు కూడా బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరడంతో అనిల్ రావిపూడి రిలీఫ్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఇదే సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. నిజానికి మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ కు ముందు వరకు అనిల్ రావిపూడి న్యూ మూవీ హీరో విక్టరీ వెంకటేష్ అని ప్రచారం సాగింది. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ తో వీరిద్దరూ తిరిగొస్తారు అనుకున్నారంతా. కానీ అనిల్ రావిపూడి ప్లాన్ మారినట్లు కనిపిస్తోంది. అందుకు రీజన్ వెంకీ ఇతర చిత్రాలతో బిజీ కావడమే. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబంలో నటిస్తున్నాడు వెంకీ. ఈ చిత్రం వేసవికి విడుదల కానుంది. ఆ తర్వాత తన డేట్స్ ను దృశ్యం 3కి లాక్ చేశాడు. సో అక్టోబర్ వరకు వెంకటేష్ బిజీ. మరి అనిల్ రావిపూడి కొత్త సినిమాకు హీరో ఎవరు అనేది ఇప్పుడు కన్ఫ్యూజన్ గా మారింది. మరోసారి కేసరి కాంబో రిపీట్ అయినా ఆశ్చర్యం లేదని టాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. 4 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో ఒక హీరోయిన్ హవా బాగా కనిపించింది. ఏ సినిమాలో చూసినా ఆ నటి కథానాయికగా కనిపించింది. కట్ చేస్తే ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కానీ రీఎంట్రీ ప్రయత్నంలో ఉందని, మెగాస్టార్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది అనేది బాగా ప్రచారం సాగుతోంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ లో కృతి శెట్టి పేరు వినిపిస్తోంది. గత 2 ఏళ్లుగా ఈ హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమలో కనిపించడమే మానేసింది. అయినప్పటికీ ఇప్పుడు సడన్ గా కృతి పేరు టీ టౌన్ లో వినిపించడం వెనుక తన రీఎంట్రీనే మెయిన్ రీజన్. అయితే కృతి శెట్టి హీరోయిన్ గా కాకుండా చిరు నటించే కొత్త చిత్రంలో అతనికి డాటర్ రోల్ చేస్తోందట. బాబీ డైరెక్ట్ చేస్తోన్న చిత్రంలో ఫాదర్ అండ్ డాటర్ రోల్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఉందట. ప్రస్తుతం కృతి కోలీవుడ్ లో బిజీగా ఉంది. రీసెంట్ గా కార్తీ సరసన ఆమె నటించిన వా వాతియార్ కూడా ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. ఇక ప్రదీప్ రంగనాథన్ సరసన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ జీని అనే మరో తమిళ చిత్రం మాత్రమే కృతి చేతిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో చిరు చిత్రంతో టాలీవుడ్ కు కృతి రీఎంట్రీ ఇస్తుండటంతో ఆమె కెరీర్ మరో మలుపు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహేష్ బాబు కొత్త చిత్రం విడుదల కోసం కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అందుకే రాజమౌళి 2027లో మూవీ రిలీజ్ అంటూ ప్రకటించాడు. కాకపోతే వచ్చే ఏడాది వారణాసి విడుదల ఎప్పుడు అనేది చెప్పలేదు. దీంతో మరోసారి కన్ఫ్యూజన్ ఏర్పడింది. కొందరు సమ్మర్లో రిలీజ్ అంటుంటే మరికొందరు వేసవిలో విడుదల ఛాన్స్ లేదంటున్నారు. RRR తర్వాత రాజమౌళి చేస్తున్న వారణాసి కోసం టాలీవుడ్, బాలీవుడ్ లు మాత్రమే కాదు హాలీవుడ్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇంత పెద్ద చిత్రాన్ని వచ్చేడాది వేసవిలో రాజమౌళి విడుదల చేయడు అని ఇండస్ట్రీలో సడన్ గా రూమర్స్ షికారు చేస్తున్నాయి. 2027 వేసవికి చాలా వరకు పాన్ ఇండియా చిత్రాల విడుదల ఉంది. ముందు సందీప్ వంగా మేకింగ్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత లైన్ లో అల్లు అర్జున్ న్యూ మూవీ, అలాగే నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కూడా ఉందని చెప్పుకొస్తున్నారు. పైగా హాలీవుడ్ గ్లోబల్ మార్కెట్ టార్గెట్ గా వారణాసి తెరకెక్కుతోంది. అందుకే జక్కన్న 2027 క్రిస్మస్ సీజన్ టార్గెట్ గా వారణాసిని విడుదల చేస్తాడనే ప్రచారం మొదలైంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీరాజ్ కుమారన్ విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సంక్రాంతి టాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా శర్వానంద్ కంబ్యాక్ కు రీజన్ అయింది. నారి నారి విజయంతో మంచి జోష్ మీదున్నాడు శర్వ. అందుకే నెక్స్ట్ సంక్రాంతి వరకు తాను చేయబోయే మూవీస్ లిస్ట్ రివీల్ చేశాడు. నెక్స్ట్ అయితే పాన్ ఇండియాను షేక్ చేసే బైకర్ వస్తుందంటున్నాడు. అన్నీ కుదిరి ఉంటే ఈ పాటికే థియేటర్స్ లోకి వచ్చి వెళ్లాల్సింది బైకర్. డిసెంబర్ మొదటి వారంలో విడుదల కావలసిన సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది. మళ్లీ ఇంతవరకు రిలీజ్ డేట్ లాక్ కాలేదు. ఇంతలో సంక్రాంతికి రిలీజ్ కావలసిన నారీ నారీ నడుమ మురారి రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది. 2017, 2018లో వచ్చిన మహానుభావుడు, పడి పడి లేచే మనసు చిత్రాల తరువాత శర్వానంద్ వరుస ఫెయిల్యూర్స్ లో ఉండిపోయాడు. దాదాపు 6 డజను ఫ్లాప్స్ తర్వాత మళ్లీ ఇప్పుడు నారీ నారీతో టాలీవుడ్ కు కంబ్యాక్ ఇచ్చాడు. ఇకపై చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయని బైకర్ లో ఫాదర్ అండ్ సన్ 2 క్యారెక్టర్స్ ను తానే చేస్తున్నట్లు తెలిపాడు. ఆ తరువాత సంపత్ నంది మేకింగ్ లో భోగి, ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో కామెడీ మూవీ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు రిలీజ్ అవుతాయని లైనప్ రివీల్ చేసేశాడు. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ధురంధర్ మానియా కొనసాగిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడిప్పుడే ధురంధర్ 2 క్రేజ్ బిగిన్ అవుతోంది. అందుకు మెయిన్ రీజన్ ధురంధర్ యూనివర్స్. దర్శకుడు ఆదిత్యధర్ ధురంధర్ 2లో మరో స్టార్ హీరోకు అవకాశం ఇస్తున్నాడు. ఆ విషయం బయటకి రివీల్ కావడంతో ధురంధర్ 2 మానియా మొదలైపోయింది. మార్చి 19న ధురంధర్ సీక్వెల్ రిలీజ్ ఉంది.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మరే మూవీకి లేని సీక్వెల్ క్రేజ్ ఈ చిత్రానికి మాత్రమే ఉంది. అందుకు రీజన్ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించి హిందీ ఇండస్ట్రీలో నంబర్ 1 మూవీగా నిలిచింది. అందుకే ధురంధర్ 2కు చాలా క్రేజ్ ఉంది. సీక్వెల్ కు సంబంధించిన టీజర్ ను బోర్డర్ 2 సినిమాతో పాటు చూపించబోతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే సీక్వెల్ లోకి విక్కీ కౌశల్ అడుగు పెడుతున్నాడు అనేది బీ టౌన్ లో బిగ్ రూమర్ నడుస్తోంది. ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉరిలో నటించాడు విక్కీ కౌశల్. ఇప్పుడు ఉరి క్యారెక్టర్ ను ధురంధర్ సీక్వెల్ లో రిపీట్ చేయబోతున్నాడు ఆదిత్యధర్. అంటే ఇది ధురంధర్ యూనివర్స్ కదా అంటోంది బాలీవుడ్. అందుకే బీ టౌన్ కు ఇప్పుడు ధురంధర్ సీక్వెల్ ఫీవర్ పట్టుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.